న్యూసెన్స్ ఏమిటి? అసలు ఏమైంది? ఏమైంది అసలు? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? విల్ యు ప్లీజ్ స్టాప్ ఇట్? ఏంటమ్మా? సార్ చూడండి సార్, వీళ్ళందరూ నా చుట్టూ మూగారు. ఏమైందండి? ఏమైందంటే ఏం చెప్పరేంటి? మీరు కూడా ఏమిటండి? ఏమైంది? మహేంద్ర వర్మ, నువ్వేనా? నువ్వేనా మహేంద్ర వర్మ? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మచ్చ కూడా లేదు. మహేంద్రవర్మ, నువ్వు గెలిచావురా. నీ ప్రియురాలు మైథిలి నీకోసం పుట్టింది. నీ ప్రియురాలు మళ్ళీ నీకోసమే పుట్టిందిరా. మైథిలి, లుక్, నా పేరు పూజ, మైథిలి కాదు. నువ్వేనా మహేంద్ర వర్మ? కాదమ్మా, నేను మహేంద్రవర్మ తండ్రి నరేంద్రవర్మని. నో, నేను మా అంగారిని. అవును, అలా నిలబడిపోయావే. రామ్మా, రా రా, కూర్చో కూర్చో తల్లి. గత జన్మ ప్రేమ అంటుంటే మా వాడికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాను. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. మైథిలిని మళ్ళీ పూజగా పుట్టించాడంటే ఓ వాట్ నాన్ సెన్స్. పూర్వజన్మ ప్రేమ ఏమిటి, మళ్ళీ పుట్టడం ఏంటి? పూర్వజన్మని నాన్ సెన్స్ అనద్దమ్మా. ఎందుకంటే ఆ జన్మలో నీ రూపాన్ని గీసిచ్చాడు మహేంద్ర. ఆ ఫోటోనే పేపర్లో వేయించాం. నువ్వు అచ్చం అలాగే ఉంటావు. సార్ ఫోన్. హలో రిచంద్ర. చందు, ఐఎమ్ సారీ రా. నీ కూతురు నా ఇంటి కోడలుగా చేసుకోలేను. మావాడు మైథిలి మైథిలి అంటున్నాడు చూడు. ఆ అమ్మాయి ఈ జన్మలో పూజగా పుట్టింది. నువ్వు 5 కోట్లు కాదు 10 కోట్లు ఇచ్చినా నాకు అక్కర్లేదు. వీడవడమ్మా, ఎదురుగుండా కోడలుంటే తన కూతుర్ని చేసుకోమంటాడు. యూస్లెస్ ఫెలో. షట్ అప్. నువ్వు నీ కొడుకు ఇద్దరు పిచ్చివాళ్లే. లేకపోతే గత జన్మ నమ్ముతారా? వేధవ వేషాలేస్తే లోపల ఇస్తా. మా నాన్నగారు జడ్జ్. ఏయ్, నువ్వు నీ కొడుకు మెంటల్ హాస్పిటల్లో చేరండి. ఇలాంటి పిచ్చి వేషాలేస్తే పళ్ళు రాలగొడతానని నీ కొడుకు చెప్పు. నమస్తే అంకుల్. భవత్రే బొంబాలే కుషోత్తు. నమస్తే. సారీ, ఇద్దరికి మీరు మీ వైపు చుట్టమేమోనండి. ఆయనకే కాదంటీ, మీకు కూడా చుట్టాన్నే. మీ కూతురు మైథిలి మొగుడిని. మైథిలే? మా అమ్మాయి పేరు పూజ. ఓ మా ఐఎమ్ సారీ. నా మైథిలి ఈ జన్మలో పూజ కదూ. ఓహో మావయ్య, ఈ పూజ అనే మైథిలి నేను గత జన్మలో ప్రేమించుకున్నాం. కానీ యువర్ ఆనర్, మా పెద్దలు మా ప్రేమని అంగీకరించని కారణంగా ఇద్దరు పాయిజన్ తీసుకుని పైకెళ్లిపోయారు. డెత్ కు ముందే మళ్ళీ పుట్టాలని డిసైడ్ చేశాం, పుట్టేశాం. ఇప్పుడు నా మైథిలి మీ కడుపులో పూజగా పుట్టింది. దాని ఎదుగుతో నేను అవతరించాను. అవును, నా మైథిలి ఎక్కడ? మైథిలి మైథిలి మైథిలి. అరే ఓ పిచ్చోళ్ళ ఉన్నాడండి. ఏమయ్యా, అతను బయట పంపించు. మైథిలి. మావయ్య, మైథిలి అసలు కనబడట్లేదు. ఎక్కడ పోయింది? మైథిలి, వారేవా 1642 లవ్ స్టోరీలో ఎలా ఉన్నావో అలాగే ఉన్నావే మైథిలి. మావయ్య, నా మైథిలి. ఆ అమ్మాయి మైథిలి కాదు, నా కూతురు పూజ. నో 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 మావయ్య, మైథిలి పూజాగా మీ కడుపున పుట్టక ముందే నాకు ఐ లవ్ యూ చెప్పింది. అంటే మీరు అత్తగారికి ఐ లవ్ యూ చెప్పి మైథిలి మీ కడుపున పూజాగా పుట్టక ముందే నాకు ఐ లవ్ యూ చెప్పింది. హలో, మెంటల్ హాస్పిటలా? నేను జస్టిస్ రంగనాథాన్ని మాట్లాడుతున్నాను. నమస్కారాల తర్వాత. మా ఇంటికో పిచ్చోడు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు. వాడిని వెంటనే తీసుకెళ్లి ఏర్పాటు చేయండి. అంబులెన్స్ పంపించండి, వెరీ అర్జెంట్. సార్, నేను పిచ్చోడిని కాదు. ప్రేమని అర్థం చేసుకోలేని మీరు పిచ్చోళ్ళు. ఈ వరకట్టు నిషేధం లాగా పిల్లల ప్రేమ విషయంలో పెద్దల జోక్యాన్ని బ్యాన్ చేసేయాలి సార్. ఇంకొకటి సార్, 1642 లవ్ స్టోరీలో మైథిలి ఫాదర్ మా ప్రేమకి అడ్డుపడి ఉండకపోతే
మేము మళ్ళీ ఈ జన్మలో పుట్టాల్సిన అవసరం ఉండేది కాదు సార్. ఈ రోజు మీతో నేను ఒక మెంటల్ గార్డెన్ అనిపించుకునే అవసరం ఉండేది కాదు సార్. సార్ ప్లీజ్ సార్, ఈ జన్మలోనైనా మా ప్రేమకి కోఆపరేట్ చేయండి సార్. సార్ ప్లీజ్. చేయరా? నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. నేను మైథిలి మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ పుట్టాం, అంతే. బాయ్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు మాతో చచ్చిపోయి మళ్ళీ మైథిలి తండ్రిగా పుట్టకండి సార్. వస్తా సార్. నా మైథిలి అందరూ చూస్తున్నారే. మైథిలి మైథిలి కవర్ చేస్తారు. ఏంటి ఎవరు నువ్వు? ఉందో? అందరూ What is చూస్తున్నారు it, మైథిలి. man? ఏయ్, Are you mad or what? చంపేస్తాను, పోరా, మైథిలి. మైథిలి, what is this? Are you mad or what? What? ఎవరు అసలు మైథిలి? అందరూ చూస్తున్నారు మైథిలి. నీకు మైథిలి, గుర్తులేదా? come on, cover it properly, మైథిలి. What is this rubbish? నేను మైథిలి, నేను గుర్తుకు రాలేదా మైథిలి? నేను మహేంద్రుడిని, మనది 1642 లవ్ స్టోరీ. Look, you're mad. నీకు పిచ్చి. ఎస్, నువ్వంటే నాకు పిచ్చి. మర్యాదగా మెంటల్ హాస్పిటల్ వచ్చారు, లేకపోతే నేను జైల్లో వేస్తాను. మా నాన్న ఎవరో తెలుసా నీకు? తెలిసే, నా మావయ్య జడ్. అన్ని తెలిసి కూడా ఎందుకు వెంట పడుతున్నావు నువ్వు? మైథిలి, Stupid. మైథిలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వెంకటనాథాయ విద్మహే No. ఆపండి, ఆపండి. మీ మంత్రాలు చదవద్దు. నిజంగా దేవుడు గాని ఉంటే నా మైథిలికి గతం జన్మ జ్ఞాపకం రావాలి. హలో హలో, చెప్తే వినరేంటి? చూడండి, నా మైత్రికి గతం జన్మ జ్ఞాపకం రావాలి. అలాంటి మంత్రాలు చదవండి సార్. మీరు కూడా సార్, అమ్మా మీరు కూడా అందరూ ప్రార్థించండి ప్లీజ్. నా మైత్రి గత జన్మ జ్ఞాపకం రావాలి. అలాంటి ప్రార్థనలు ప్లీజ్ ప్రార్థించండి. నా కోసం ప్రార్థించండి ప్లీజ్ ప్లీజ్. నా మైత్రి కోసం ప్రార్థించండి. హలో అమ్మా, సోదరులారా, మీరు అందరూ రండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా కోసం రండి. మైత్రికి పూర్వజన్మ మర్చిపోయిందండి. మేమిద్దరు పూర్వజన్మలో ప్రేమికులండి. మళ్ళీ పుట్టాము కానీ అదన్నీ మర్చిపోయిందండి. ప్లీజ్ అండి, ఆ దేవుడి దగ్గర మైత్రికి పూర్వజన్మ జ్ఞాపకం రావాలని ప్రార్థించండి. దేవుడా, నా మైత్రికి పూర్వజన్మ జ్ఞాపకం రావాలి. ప్రేమను కాపాడు ప్లీజ్ ప్రార్థించండి. మైథిలి వచ్చేసింది. నా మైథిలి. మైథిలి, నీకు పూర్వజన్మ జ్ఞాపకం వచ్చిందా? నిన్నెవరో తెలుసా? అందరూ మా గురించి పూజ చేస్తున్నారు. Will you shut up? మైథిలి, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? కనీసం గుడికొచ్చినా కూడా మనశ్శాంతిగా ఉండేవా? మనశ్శాంతి లేదా? ఏ బాస్, గురువా, వాట్ ఇస్ దిస్? నా మైథిలికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. తప్పు 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 తప్పు. నువ్వు వెంటనే మైత్రికి గత జన్మ గుర్తొచ్చేటొచ్చి ప్లీజ్ 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 ప్లీజ్. గుర్తొచ్చిందమ్మా? చేస్తావా లేదా? లేకపోతే 90 ఏళ్ల క్రితం ఈ గుడి మసీద్ అని రూమర్ లేపుతా. అంతే. కర్ఫ్యూలు, మత కలహాలు ఆంధ్రాలో కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో పూజలు ఉండవు. నీకు ఇప్పుడే చెప్తున్నా. ఈ ప్రేమ కోసం దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేస్తావా? నా ప్రేమ కోసం ఏం కావాలని చేస్తా. దేవుడినే కాదు, ఎవరు వచ్చినా లేక చేయను. దీనికి గుర్తు వచ్చేటట్టు దేవుడా నేను వదలను. మైథిలి, ఏమిటి నాన్న ఇది? కోటీశ్వరులు నా కూతుర్ని చేసుకో, నా కూతుర్ని చేసుకో అని క్యూలో నిలబడి ఉంటే మైథిలి మైథిలి అంటావు ఏమిట్రా? భగవంతుడా, ఈ అమ్మాయికి గత జన్మ గుర్తొచ్చేలా చెయ్యి, లేదా నా కొడుకు మర్చిపోయేలా చెయ్యి. అది చచ్చినా జరగదు. చావా, అది జరగదు బాబు. ఆహా, 2 జన్మల తండ్రిగా నా వల్ల కాదు. ఒక్క గత జన్మతోటి చచ్చిపోతున్నాను. ఇంకా చూస్తారేమిట్రా? కాలం పోయండి. మైథిలి ప్లీజ్, ఐ లవ్ యూ మైథిలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మైథిలి. మైథిలి ప్లీజ్, ఐ లవ్ యూ మైథిలి.